ప్రతి ఫ్రైడే నా మనవడు ఏదో ఒక బీచ్కి పోదామని అడుగుతూ ఉంటాడు. ఈరోజు టవర్ బీచ్కి పోదామని చెప్పాడు. సరే ఇంకా ఈరోజు ఫ్రైడే కదా, ఎట్లా ఏం వంట చేసుకోవద్దండి, ఇంకా సరే బయటికే పోయి అక్కడే తినేసి అక్కడైనా కొద్దిసేపు ఉండి వచ్చేద్దాం అనుకున్నాడు. ఈరోజు ఫ్రైడే కాబట్టి మధ్యాహ్నం కదా ఇది, అందుకోసమనే రోడ్లన్నీ ఏమి బిజీ లేకోకుండా నార్మల్గా ఉన్నాయి. అక్కడ ఒకటి కనిపిస్తున్నాయి కార్లు, లేదంటేనా చాలా ఉంటాయి. చూడడానికి కూడా పోవడానికి ఒక ½ అవర్ అట్లా పడుతుంది. అదే ఈవినింగ్ అయితే చాలా ఉంటాయి. మరి ముందు రోజు ఫ్రైడేకి ముందు రోజు కూడా చాలా బిజీగా ఉంటుంది ఈ రోడ్డు. ఈరోజు మధ్యాహ్నము కదా, అందుకోసమనే ఏం బిజీ లేదు. మేము పోతున్నాము బీచ్కి. బీచ్ వచ్చేసింది దగ్గరలో కదా, కొద్దిసేపు ఉంటే బీచ్ వచ్చేసింది. ఇక్కడ చీజ్ కేక్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఒక హోటల్ ఉంది, చాలా బాగుంటుంది అది. సరే అని చెప్పి పోయినాము మేము అక్కడికి. అక్కడికి పోయిన తర్వాత చూపిస్తాను ఇంకా నేను. మా బాబు చీజ్ కేక్ ఫ్యాక్టరీకి పోయి అడుగొచ్చినాడు, ఖాళీ ఏమన్నా ఉందా సీట్లు అని చెప్పేసి. ఖాళీ లేవంట, 1 అవర్ పడుతుందన్నారు. సరే అంతలోగా ఇక్కడంతా తిరిగేసి వద్దామని చెప్పేసి మేము పోయినాము. అక్కడంతా తిరిగేసి వస్తున్నాము. ఇంకా అందరూ వస్తారు, కానీ ఇప్పుడు మధ్యాహ్నం కదా, అందుకోసమే ఎక్కువ లేదు. ఈ చుట్టూ అంతా బీచ్ ఉంటుంది. బీచ్ చుట్టూ అన్నీ హోటల్స్ ఉంటాయి అన్నమాట. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు అక్కడ ఉండి ఆ బీచ్ దగ్గరలోనే ఉండి అక్కడనే తినేసి అట్లా వెళ్ళిపోతారు. ఇది చూడండి, లోపల సముద్రం లోపలి వరకు ఉండదు, కొద్ది దూరము. ఇక్కడ అందరూ ఫిష్లు చేపలు పడుతున్నారు. చిన్న చిన్న ఫిష్లు పడుతున్నాయి కానీ పెద్దవేం పడలేదు. ఎట్లా ఉంటుంది, ఇవి టవర్స్, కువైటీ టవర్స్ ఇవే. మేము కువైటీ టవర్స్కి దగ్గరగా పోలేదన్నమాట, కొంచెం దూరంలో పోయినాము. అందుకోసమని ఎక్కువ దగ్గరగా చూపించలేకపోయినాను. చాలా పెద్దగా ఉంటాయి టవర్స్. ఆ టవర్స్లో కూడా హోటల్స్ ఉన్నాయంట. నేనైతే ఇంతవరకు పోలేదు, ఇంకా ఎప్పుడన్నా పోయినప్పుడు చూపిస్తాను. ఇట్లా అందరూ ఆ పక్క ఈ పక్క ఫిష్లు పట్టుకుంటా, ఈ కొత్తగా వచ్చింటారు కదా వాళ్ళు, ఇంకా ఫ్రైడే కాబట్టి అందరూ వచ్చి ఇట్లా ఆ లాస్ట్ వరకు పోయి చూసుకొని వస్తుంటారు. ఏం అలలు ఉండవు, ఏముండవు ఈ బీచ్లలో, కువైట్ బీచ్లలో. ఊరికే ప్రశాంతంగా ఉంటాయి నీళ్ళు. ఎప్పుడో 1-2 చోట్ల మాత్రం పెద్దగా కొంచెం అలలు వస్తుంటాయి. నేను గోవాని చూస్తే గోవాలో ఒక 10% కూడా ఈ అలలు రావు బీచ్లకి, కువైటీ బీచ్లకి. కానీ బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ కువైటీలంతా కూడా ఇట్లనే వచ్చి సాయంకాలం పూట వాళ్ళంతా కూర్చొని కాఫీ తాకుంటా, టీ తాకుంటా, ఏదైనా తినుకుంటా అట్లా ఒక 5-6 గంటలు వాళ్ళు అక్కడనే బీచ్ల ముందే ఖాళీ కూర్చొని ఉంటారు. ఇదంతా పార్కింగ్ ప్లేసు. పార్కింగ్ కువైట్లో మాత్రం ఎక్కడ చూసినా కూడా పార్కింగ్ ప్లేస్ చాలా ఉంటుంది. అది నాకు బాగా నచ్చింది. మనం ఇండియాలో అయితేనే ఎక్కడన్నా కానీ వెతుక్కోవాల్సిన అవసరం వస్తుంది. మా టైం వచ్చేసింది, చీజ్ కేక్ వచ్చేసాము. నా మనవాడు చూడండి, తనకి ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ ఇస్తానని చెప్పేసి ఒకటే చూస్తున్నాడు. అది చదువుతాడు, ఇది చదువుతాడు. నేనేమో ఆర్డర్ ఇచ్చుకున్నాడు వాళ్ళ నాన్నని అడిగి. బటర్ చీజ్ కాదు. నేను మాత్రం కేక్ తిన్నాను. మాత్రం అయితే
వాయిస్ What is it? Mini. What is it called again? Hot watch. Mini hot fudge thing. నాట్ ఫస్ట్ సండే.